మరో రాణి రుద్రమదేవి, మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారు అంతా యశస్సు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు. వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు. హోంశాఖలో మర్డర్లు అయిపోని, కిరాతకాయలు అయిపోని, అమ్మాయిల్ని చెరిచేయని, చెరబట్టని, చంపేయని, ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఎక్కడ ఆవిడ అసలు మాట్లాడరు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని. అయినా వారేం మాట్లాడరు. నాకు అంటే నేను అడిగాను చాలా మందిని, ఏంటి అసలు హోంశాఖలు వేసి జగన్ని దూషణ శాఖ ఇచ్చారేంటి ఆవిడికి? జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ అమాత్యులు ఏంటంటే, సార్ ఆవిడ చూస్తే మాకు ఎవరో గుర్తుకొస్తున్నారని ఒకసారి ఆఫీస్ యాదవులకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు బిలస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నారు మా మహానుభావుడు, అల్లాడిపోతున్నాడు. గబా గబా బయలుదేరిపోయాడమ్మా. తెల్లారు వచ్చాక తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా. ఆఫీస్ యాదవులకి బుద్ధి జ్ఞానం లేదు. ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి 2 సార్లు బిలస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో. అల్లాడిపోతున్నారు మా మహానుభావుడు, అల్లాడిపోతున్నాడు. గబా గబా బయలుదేరిపోయాడమ్మా. తెల్లారు వచ్చాక తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది. అల్లాడిపోతున్నాడమ్మా. అల్లాడిపోతున్నారని నేనేం మాట్లాడలే. సెక్రటరియట్ లో విలేకరులు అందరూ చెప్తున్నారు పాప అల్లాడిపోతున్నారు, మంత్రి గారు అల్లాడిపోతున్నారండి. ఇక్కడ అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారు అనుకున్నట్టే హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం, హోంశాఖలో మాత్రం, లా అండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టనివ్వట్ల. కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడని చేయనివ్వట్ల. దేనికే అంటే మామూలుగా వెనకటికి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్ఛ బెళ్ళేసేవాళ్ళు. అంటే ఈయనకి మూర్ఛ ఉంది, పడిపోతే నీళ్లు పోయిండి అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక. ఇప్పుడంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మూర్ఛ వ్యాధికి బాగా అవి కనపడతలా. ట్రబుల్ షూటర్ అని ఒక పలకేసి ఈవిడ్ని అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు. అంటే పేరేమో హోంశాఖ, బ్రాకెట్లేనేమో జగన్మోహన్ రెడ్డి దూషణ శాఖ.